Hey, what's up guys? Welcome back to my channel. చాలా రోజుల తర్వాత వచ్చిన చిన్న మినీ బ్లాగ్ దిద్దామని అయితే వచ్చిన నేను. మేము యాక్చువల్లీ ఇప్పుడు చార్మినార్ పోతున్నాం. నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దామని చూద్దాం, వీలైనంత క్యాప్చర్ చేస్తా. లెట్స్ గో. అసలు నార్మల్ సీజన్లో చార్మినార్కి పోతే బాగుంటుంది. అదే రంజాన్ సీజన్లో పోతే అదిరిపోతుంది అసలు. అక్కడ లైటింగ్, వ్యూ, పబ్లిక్తోని. సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయినాము. నిన్న చాలా అంటే చాలా రష్ ఉండే, సండే అవ్వడుతోని ప్లస్ రంజాన్ సీజన్ కాబడుతోని ఇంకా రష్ ఉంది. నాకు అస్సలు పాసిబుల్ అవ్వలేదు అనమాట క్లిప్స్ తీయడానికి. ఏవో కొన్ని తీసిన చూడండి. కానీ ఏ మాటకా మాట అబ్బా, రంజాన్ సీజన్లో చార్మినార్కి వస్తే ఆ లైఫే వేరబ్బా అసలు. మొత్తం కలర్ఫుల్ క్రౌడ్తోని, పీపుల్తోని జబర్దస్త్ ఫీల్ ఉంటుంది. మీరు కూడా రండి. మేము చార్మినార్కి వచ్చిన ప్రతిసారి ఈ ఫాస్ట్ ఫుడ్లోనే తింటామన్నమాట. ఈడ పత్తర్కా గోష్ ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది ఆడ. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, చాలా బాగుంటుంది. పత్తర్కా గోష్ ఒకటే కాదు, ఇక్కడ రోటీ, చికెన్ 65, కబాబ్స్, తంగడి కబాబ్స్ అన్నీ దొరుకుతాయి మనకి ఏం కావాలన్నవి. ఇక నేనే క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇక ఇక్కడికి వెళ్తే అప్పుడే ఫ్రెష్గా కబాబ్స్ చేస్తుండనమాట. ఇక మేము ఒక ప్లేట్ కబాబ్స్ అవన్నీ తీసుకొని తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక మొదలెడదామా? చలో ఫస్ట్ అయితే మనం మన ఫేవరెట్ పత్తర్కా గోస్తో స్టార్ట్ చేసినాం అబ్బా. యాజ్ యూజువల్ జబర్దస్త్ టేస్ట్. ఇక మీకు చెప్తే అర్థం కాదు, అది మీరు కూడా వచ్చి తింటేనే మీకు ఆ టేస్ట్, ఆ ఫీల్ అన్నీ అర్థమవుతాయి. ఇక మనమైతే తినేసినాం. దాని తర్వాత ఇక మల్బరీ మలై, ఇది అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ. ఇక అది కూడా తెచ్చుకొని ఇక దాన్ని కూడా తినేసినాం. ఇక ఆల్మోస్ట్ అన్నీ ఏమీ వదలలేదు అక్కడ మేము, అన్నీ కొంచెం ట్రై చేసినాం. బాగుండే మల్బరీ మలై కూడా చాలా బాగుంది. ఇక అట్లనే తినుకుంటా ఇక ఫ్యామిలీ అంతా కూర్చొని జర ముచ్చట్లు వేసుకుంటా ఒక మంచి గుడ్ టైం స్పెండ్ చేసినాం. అండ్ అంజీర్ షేక్ అంట ఇది కూడా యాక్చువల్ చాలా బాగుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా, అంత బాగుంది అది యాక్చువల్లీ. ఇంక అట్లనే తినేసి ఇంకా మేము అంతా జోక్స్ వేసుకుంటా, నవ్వుకుంటా, ఇట్లా మజాక్ చేసుకుంటా ఇక చిల్ అయినా మాట జరసేపు. ఇక దాని తర్వాత బిల్లు కట్టే టైం వచ్చింది. ఇక నేను కడతా అని చెప్పిన వాళ్ళకి అందరు నన్ను షాక్గా చూసారు మా ఇంట్లో. ఇక లాస్ట్ నేనే కట్టేసిన అనుకోండి బిల్లు. ఏం చేస్తాం, ఇక అవుతుంటుంది అప్పుడప్పుడు అట్లా. ఎంత అయింది బిల్లు? ఎంతనే? 800. 8 దమ్లే ఆవు. చూడు ఏదైనా అంటుంది. చార్మినార్కి వచ్చి ఇరానీ చాయ్ తాగకపోతే ఎట్లా? తాగాలి కదా. టైము 12:40 అవుతుంది. చాయ్ ప్లస్ చార్మినార్ వ్యూ, జబర్దస్త్ కాంబినేషన్. హాయ్ గైస్, అయిపోయింది షాపింగ్ అయితే, బయటికి వచ్చేసినాం. అసలు లోపల అయితే బ్లాగ్ తీసే ఛాన్స్ కూడా లేదు, అంత రష్, చాలా ఘోరం ఉండే. అందుకే ఇంకా ఫుడ్కి మాత్రమే పెట్టినా నేను, మిగతా ఏం చూపించలేదు. ఓకే, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఆల్రెడీ టైం 1:30 అయింది. బాయ్ బాయ్. ఇంకా మేము ఇంటికి వెళ్ళే దారిలో అయితే మస్జిద్ దగ్గర ఫుట్బాల్ మ్యాచ్ అవుతుందన్నమాట. పబ్లిక్ అంతా మంచి ఇంట్రెస్టింగ్తో చూస్తున్నారు. ఇక కొంచెం సేపు మేము కూడా అక్కడ చూసి ఇక వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. ఏమైనా కానీ రంజాన్ టైంలో ఓల్డ్ సిటీ వైబే వేరబ్బా. టైం చూస్తే 2 అవుతుంది. అసలు 2 అవుతున్నట్టు కనిపిస్తుందా చూడండి మీరే.
మొత్తం ఎక్కడ చూడండి అక్కడ పబ్లిక్తో నిండిపోయింది. చాలా అంటే చాలా బాగుండే నిన్న డే. సో ఇంకా నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్ అబ్బా.